నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రేమించిన వాళ్ళ కోసం నా మగతనాన్ని త్యాగం చేశాను కానీ వాళ్ళు మాత్రం నా ప్రేమని యాగం చేశారు అని అంటున్నాడు సంతోష్. ఏ అబ్బాయి చేయని త్యాగం నేను వాళ్ళ కోసం చేశానో నా లవర్స్ ని నాతో కలపండి అని చెప్పేసి కోరుతున్నాడు. అసలు ఏం జరిగిందో అతన్ని అడిగి తెలుసుకుందాం. లవ్ చేస్తున్నావా ఎవరినైనా? లవ్ చేస్తున్నా మేడం. ఎవరిని? నేను ప్రేమించిన అమ్మాయిని లవ్ చేస్తున్నా మేడం. నీ ప్రేమించిన అమ్మాయినే లవ్ చేస్తావు, పక్కింటి అమ్మాయిని లవ్ చేస్తూ ఊరుకుంటావు. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు. అమ్మాయి కావాలని చెప్పేసి వచ్చేసాను మేడం. స్టార్టింగ్ లో ప్రేమించని చెప్పింది, తర్వాత వద్దని చెప్తున్నా. 2 years మీరు లవ్ చేసుకున్నారు, ఇప్పుడు మిమ్మల్ని వద్దు ఇప్పుడు అంటుంది. వద్దు అంటున్నారు. ఏ కారణం ఏంటి? అది వాళ్ళని అడగాలి మేడం. వాళ్ళేంటి, సింగిలరా డబలా? నువ్వు 2 years బట్టి ఏంటి, year 1 ఒకరిని, year 2 ఒకరినా? ఎలా పరిచయం అయ్యారు మీరు? మేము అంటే మొబైల్లో రీల్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటే తను నచ్చింది. సో వెంటనే రిప్లై ఇచ్చింది. ఇన్స్టాలో మెసేజ్లు పెట్టుకున్నారు, లవ్ స్టార్ట్ అయింది. అవును మేడం. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మీట్ అయ్యారా ఎప్పుడైనా? మీట్ కలుసుకున్నారు అయ్యాను సార్. ఈ మీట్ కదా, ఆ మీట్ కూడా అయ్యారా? మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? అది ఉంది మేడం, జరిగిపోయింది. ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? ఇంకేమైనా 4-5 ఉన్నాయా ఏంటి? సీక్రెట్ గా ఒక్కొక్కటి చెప్పనా వద్దా అని చెప్తే ఫిజికల్ రిలేషన్ కి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? మీ ఇద్దరు శారీరకంగా కలవడానికి మీ ఇంటికి ఆవిడ వచ్చేదా, ఆవిడింటికి మీరు వెళ్ళేవాళ్ళ? అంటే నేను రూమ్ లో ఉండేవాడిని మేడం. మా రూమ్కే మొత్తం ఎవిడెన్స్, ఫోన్ కాల్ ఎవిడెన్స్, మెసేజ్ కి రెస్పాన్స్ లేదు, ఉత్త కట్ చేసేసింది తను, అంతేనా? అవును మేడం. మరి అలాంటప్పుడు వదిలేయచ్చు కదా. ఇష్టం లేనప్పుడు నువ్వెందుకు బలవంతం అంటే నాకు పెడతావు? ఇష్టం. నీకు ఇష్టం అయితే తనకు కూడా ఇష్టం ఉండాలి కదా. అది అమ్మాయి మోసం చేస్తే ఎట్టా ఊరుకుంటాం మేడం అంటావా? నిన్నేమని అనుమానించాలా? లేకపోతే నా అదేమి అనుమానం లేదు. నువ్వు పతివ్రతవేనా? నీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. లేరు. తనకి ఉన్నారని ఏం లేదు. తను చాలా మంచిది మేడం. అమ్మాయి క్యారెక్టర్ మంచిదే, నీ క్యారెక్టర్ ఏంటి? నేను అలా అనట్లేదు. కాదురే బాబు, నవ్వుతూ బాధపడేవాడిని నిన్నే చూసాను నా జీవితంలో. నువ్వు బ్రేకప్ లో ఇంకో అమ్మాయికి లైన్ వేసేసావా? మరి ఫ్రీయే కదా నానా, నువ్వు ఎవరినైనా వదిలేసావంటే వెంటనే ఫ్రీ అయిపోతావు, హ్యాపీ. కానీ నీకు ఆ అమ్మాయి కావాలా, ఈ అమ్మాయి కావాలా? ఇద్దరు అమ్మాయిలు కావాలండి. ఎవరు నీకు వస్తారు, ఎవరు నీకు రారు అనే ప్రశ్న కంటే వీళ్ళిద్దరు అమ్మాయిలు ప్రయాణం మొదలుపెట్టిన కొంతకాలంకే నీకెందుకు గుడ్ బై చెప్తున్నారు అనేది మాకు డౌట్. నాకు నువ్వు కావాలి, తను కావాలి అని చెప్పాడు. సెక్సువల్ గా కలవడమే కదా, అందుకే నేను సెక్సువల్ గా కలిసే ఇది చేసుకోకుండా ఆపరేషన్ చేసుకొచ్చాను. అంటే ఇంకా మగతనం లేకుండా చేసుకున్నావా? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. సార్, మేడం, సంతోష్ గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది. ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. సంతోష్ గారు రండి. నమస్తే అండి, కూర్చోండి. సంతోష్ గారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? విజయవాడ మేడం. విజయవాడ నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నా పేరు సంతోష్ మేడం. నేను ప్రైవేట్ జాబ్లో పనిచేస్తున్నాను. ఓకే, ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు మీరు. మీకు పెళ్ళైందా? పెళ్లి కాలేదు మేడం. పెళ్లి కాలేదు. వయసు ఎంత? 25. 25 years. ఏం పని చేస్తారు బాబు మీరు? ప్రైవేట్ జాబ్ మేడం. ప్రైవేట్ జాబా? ఓకే. అసలు మీకు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? అది పెళ్ళి అవ్వలేదు, సంబంధాలు ఏం చూడట్లేదా? వయసుకు వచ్చారు కదా, పెళ్లి సంబంధాలు చూడడం ఇట్లా ఏమీ లేదా? చూస్తున్నారు మేడం, బట్ నాకు నచ్చిన వాళ్ళతో చేసుకున్నాను. నువ్వు లవ్ చేస్తున్నావా ఎవరినైనా? లవ్ చేస్తున్నా మేడం. ఎవరిని? నేను ప్రేమించిన అమ్మాయిని లవ్ చేస్తున్నా మేడం. నీ ప్రేమించిన అమ్మాయినే లవ్ చేస్తావు, పక్కింటి అమ్మాయిని లవ్ చేస్తూ ఊరుకుంటారు. ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు. అమ్మాయి కావాలని చెప్పేసి వచ్చేసాను మేడం. ఆ అమ్మాయి అయితే నేను వద్దంటుంది, ఆ అమ్మాయి అయితే నాకు కావాలని చెప్పేసి. మీరు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నారు కానీ ఆ అమ్మాయి మిమ్మల్ని ప్రేమించట్లేదా? ప్రేమించట్లేదు మేడం. స్టార్టింగ్ లో ప్రేమించని చెప్పింది, తర్వాత వద్దని చెప్తుంది. మీరు లవ్ చేసుకున్నారా కొంతకాలం? లవ్ చేసుకున్నాం మేడం. ఎంతకాలం? ఒక 2 years మేడం. 2 years మీరు లవ్ చేసుకున్నారు, ఇప్పుడు మిమ్మల్ని వద్దు ఇప్పుడు అంటుంది. వద్దు అంటున్నారు. ఏ కారణం ఏంటి? అది వాళ్ళని అడగాలి మేడం. వాళ్ళేంటి, సింగిలరా డబలా? వాళ్ళు అనకూడదు, ఆమెనే అడగాలి అనాలి. నువ్వు 2 years బట్టి ఏంటి, year 1 ఒకరిని, year 2 ఒకరినా? లేదు సార్. 2 years ఒకరినే. అవును సార్. ముందు ఎస్ చెప్పిన అమ్మాయి ఇప్పుడు నో ఎందుకు చెప్తుంది? తెలియదు సార్. అది నువ్వు ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు, 2 అమ్మాయిల గురించి ఒక మాట్లాడుతున్నావు. అమ్మాయి గురించి. ఒక అమ్మాయి కదా. మరి ఎందుకు కంగారు పడుతున్నావు చెప్పండి. ఎందుకు కాదనుకుంటుంది? ఎందుకు ఇప్పుడు వద్దని చెప్పింది మిమ్మల్ని? ఫస్ట్ లో లవ్ ఓకే మేడం, తర్వాత ఎందుకో తనకు నేను నచ్చట్లేదంట మేడం. ఎలా పరిచయం అయ్యారు మీరు? మేము ఒక
అంటే మొబైల్లో రీల్స్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటే తను నచ్చింది, సో వెంటనే రిప్లై ఇచ్చింది. ఇన్స్టాలో మెసేజ్లు పెట్టుకున్నారు, లవ్ స్టార్ట్ అయింది. అవును మేడం. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మీట్ అయ్యారా ఎప్పుడైనా? మీట్ అయ్యాను సార్. ఈ మీట్ కదా, ఆ మీట్ కూడా అయ్యారా? మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? అది ఉంది మేడం, జరిగిపోయింది. ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? ఇంకేమైనా 4-5 ఉన్నాయా ఏంటి సీక్రెట్ గా? యాలేదు ఒక్కొక్కటి మేడం. చెప్పనా వద్దా అని చెప్తే ఎక్కడికి వెళ్ళేవాళ్ళమ్మా మీ ఇద్దరు? పార్కులలో కలిసేవాళ్ళం మేడం, సినిమా. ఫిజికల్ రిలేషన్ కి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు మీ ఇద్దరు? శారీరకంగా కలవడానికి మీ ఇంటికి ఆవిడ వచ్చేది, ఆవిడింటికి మీరు వెళ్ళేవాళ్ళ? అంటే నేను రూమ్ లో ఉండేవాడిని మేడం, మా రూమ్ కే. నీ రూమ్ కి వచ్చేది. ఓకే, సరే అంతా బానే ఉంది కదా, అసలు ఎందుకు వద్దంటుందా అమ్మాయి? అది నాకు రీజన్ తెలియదు మేడం. రీజన్ తెలియదు, అవాయిడ్ చేస్తా ఉంది. అంటే అవాయిడ్ చేస్తా ఉంది మేడం. ఎంతకాలం అయింది తను నిన్ను అవాయిడ్ చేయబట్టి? ఒక 2 months అయింది. 2 months అవుతుంది. నాకు తనే కావాలి మేడం. అది మొత్తం అవాయిడెన్స్, ఫోన్ కాల్ అవాయిడెన్స్, మెసేజ్కి రెస్పాన్స్ లేదు. అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఉండేది మెసేజ్ కి రెస్పాన్స్ వెంటనే, కానీ ఇప్పుడు దూరం అదే అమ్మా, ఇప్పుడు నచ్చట్లేదు కాబట్టి 2 నెలల నుంచి నేను దూరం దూరం పెట్టేసింది. పెట్టేసింది. ఎందుకు ఏంటని అడిగితే ఏం చెప్పలేదు తను. రీజన్ చెప్పలేదు మేడం. ఉత్త కట్ చేసేసింది తను, అంతేనా? అవును మేడం. మరి అలాంటప్పుడు వదిలేయచ్చు కదా, ఇష్టం లేనప్పుడు నువ్వెందుకు బలవంతం అంటే పెట్టడం? నాకు ఇష్టం. నీకు ఇష్టం అయితే తనకు కూడా ఇష్టం ఉండాలి కదా. అది అమ్మాయి మోసం చేస్తే ఎట్టా ఊరుకుంటాం మేడం అంటావా? నీకేమైనా చిన్నపాటి 0.005% అనుమానం ఏమైనా ఉందా? అనుమానం ఏం లేదు మేడం, తను మంచి అమ్మాయి, పర్ఫెక్ట్. నిన్నేమన్నా అనుమానించాలా? లేకపోతే నా అదేమి అనుమానం లేదు. నువ్వు పతివ్రతవేనా? కదా ఇందాక అన్నప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడాను అనలేదు, వాళ్ళతో మాట్లాడనగానే ఎవరిని 2-3 ఉన్నారేమో, వాళ్ళు కూడబలుక్కుని నన్ను ప్రేమించాడు నిన్ను ప్రేమించాడా అని అనుకుని నీకు మొట్టుకే మొట్టారేమో అనుకున్నాం. 2 ఏళ్ల నుంచి మంచిగా హ్యాపీగా ఉన్న అమ్మాయి సడన్ గా నేను వద్దందంటే తప్ప ఆమెదా నీదా? ఏదో ఎవరిదో ఒకరిది అయి ఉంటది. లేదా ఆవిడకి ఏమన్నా వేరే బాయ్ ఫ్రెండ్ దొరికాడా? యాలేదు మేడం. ఇక్కడ 2 ఆప్షన్స్. ఒకటి నీ జాబ్ పోయి ఫైనాన్షియల్ గా వీక్ కన్నా అయి ఉండాలి. 2 ఆవిడకన్నా బాయ్ ఫ్రెండ్ దొరకాలి, నీకన్నా ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. అలా మేడం, జాబ్ ఉంది మేడం. నీకు జాబ్ ఉంది, మరి ఇప్పుడు నేను అడిగిన 2 ఆటలు ఏదన్నా ఉందా? నీకు ఇంకో గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? లేరు మేడం. లేరు. తనకి ఉన్నారని ఏం లేదు. తను చాలా మంచిది మేడం. అమ్మాయి క్యారెక్టర్ మంచిదే, నీ క్యారెక్టర్ ఏంటి? మేము కనిపెట్టాలా? నేను అలా అనట్లేదు. కాదురే బాబు, నవ్వుతూ బాధపడేవాడిని నిన్నే చూసాను నా జీవితంలో. నీకు ఇంకెవరన్నా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఈ అమ్మాయితో పాటు? హృదయాన్ని పంచావా ప్రసాదం లాగా ఎవరికన్నా? లేదు మేడం. పంచలేదా? ఓకే. కాదు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు ఆ అమ్మాయి కావాలి, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం అంటున్నావు, కానీ అసలు నీకు అతేంటో చెప్పు. చెప్తేనే కదా మాకు తెలిసేది. ఏం చేయాలో మేడం సార్ చెప్తారు. అంటే నేను మామూలుగా ప్రైవేట్ జాబ్ చేస్తాను మేడం. అది చెప్పారు. మామూలుగా నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే ఆ అమ్మాయి పరిచయం అయిపోయింది. పరిచయం అయింది, నువ్వు అడిగావు. ఎంతకాలం పరిచయం తర్వాత మీరిద్దరు ఒకరికొకరు ఓకే చెప్పుకున్నారు? ఎప్పుడు డైరెక్ట్గా కలిశారు? అవన్నీ చెప్పు. ఒక 3 months నుంచి చాటింగ్, తర్వాత మీటింగ్ అన్ని అయిపోయినాయి. చాటింగ్ మీటింగ్ అయిపోయింది 3 నెలల్లో. తర్వాత అమ్మాయి నుంచి నన్ను వద్దని చెప్పేసి రిప్లై వస్తుంది సార్. ఏది 3 నెలలకే? 2 సంవత్సరాలు అన్నావు. చాటింగ్, మీటింగ్, డేటింగ్ అయిపోయింది, బ్రేకప్ లకు వచ్చారా? లాస్ట్లో 2 years తర్వాత బ్రేకప్ చెప్పింది. 2 years తర్వాత బ్రేకప్. ఇంకా మధ్యలో ఏం జరిగింది? మధ్యలో వచ్చేసి ఇంకో అమ్మాయికి నేను మెసేజ్ చేస్తాను. మరి తగలడం ఆయన ఏ, అలాగే హే, ఇందాక మరి నుంచి అప్పటి నుంచి చెప్పాలి కదా నువ్వు. తిప్పి అదే చెప్తావు. జలేబీ కలిపినట్టు కలుపుతున్నాడు. అలా కాదు, ఏంటి నీకు ఒకరు సరిపోరు, ఇద్దరు కావాలా? అలా అని కాదు సార్, అమ్మాయి పక్కన పెట్టింది అని చెప్పేసి ఈ అమ్మాయి కొంచెం ఏది 2 years తర్వాత వేరే అమ్మాయికి పెట్టావా? ఈ 2 years ప్రయాణంలోనే పెట్టావా? ఇక్కడే మేడం, ఈ అమ్మాయి బ్రేకప్ చెప్పిన తర్వాత పెట్టేసి 3 నెలల ఈ ఈ 3 నెలల గ్యాప్ లో ఈ 2 months 2 లో months. నువ్వు బ్రేకప్ లో ఇంకో అమ్మాయికి లైన్ వేసేసావా? మరి ఫ్రీయే కదా, నువ్వు ఎవరినైనా వదిలేసావంటే వెంటనే ఫ్రీ అయిపోతావు, హ్యాపీ. కానీ నీకు ఆ అమ్మాయి కావాలా, ఈ అమ్మాయి కావాలా? 2 అమ్మాయిలు కావాలండి. ఇద్దరు కావాలా? ఏం మాడుతున్నావు? నువ్వన్నా వెళ్ళిపో, నేనన్నా వెళ్ళిపోతా, ఇద్దరు కావాలి. నీకేమన్నా ఉందా? క్రాక్ ఏమన్నా ఉందా? ఆ అమ్మాయి వెళ్ళిపోయిన వెంటనే ఇంకొక అమ్మాయికి ఇమీడియట్ గా మెసేజ్ చేశాడంట. అసలు ఆ అమ్మాయితో వాల్యూ ఏముంది? అమ్మాయికి ఏం వాల్యూ ఉంది? ఫస్ట్ అమ్మాయికి అంటే నాకు 2 కావాలి మేడం. ఐస్ క్రీమ్లే? అలాని కాదు మేడం, అసలు ప్రేమించాను కదా అని చెప్పేసి. ఇద్దరిని ప్రేమిస్తే ఇప్పుడు 3వ అమ్మాయి అంటే 3 కావాలని అంట. అసలు నువ్వు అడిగే దాంట్లో అర్థం ఉందా? ఆ అమ్మాయిలు కూడా నాకు అక్కడ 2 కావాలి, ఈ ఊర్లో 3 కావాలని అంటే నీకు ఓకేనా? మొత్తం అందరు కలిపి ఒక ఫ్యామిలీ. సంతోష్ కదా నీ పేరు? ఇక్కడ ఊరికే పని పాటలేకుండా కూర్చున్నావా? కథలు అల్లుతున్నావు. అమ్మాయిని ప్రేమించాడంటే ఈ అమ్మాయిని ప్రేమించి 2 కావాలి. అమ్మాయి బ్రేకప్ అయిన వెంటనే ఇంకొక అమ్మాయికి మెసేజ్ చేసావు, అమ్మాయిని లైన్ లో పెట్టావా? అమ్మాయి కూడా ఓకే చేసిందా? మామూలుగా ఈ అమ్మాయి అనుకున్నా మేడం, తర్వాత ఆమె దూరం పెడతాను, ఈ అమ్మాయి అనుకోకుండా పరిచయం అయిపోయింది. పరిచయం అయింది, మరి ఈ అమ్మాయితో కంటిన్యూ అయిపోవచ్చు కదా. అంటే ఈ అమ్మాయి మళ్ళా మా అమ్మ వాళ్ళకంతా పరిచయం చేశాను కదా మేడం. సో ఫస్ట్ ఈ అమ్మాయిని వదులుకోలేకపోతే ఆ అమ్మాయిని వదులుకోలేదు. మరి ఆ అమ్మాయికి ఎందుకు మెసేజ్ చేసావయ్యా? ఈ అమ్మాయి కావాలన్నప్పుడు తెలియక చేశాను. తెలియక ఇక్కడ నుండి బయలుదేరు. పిచ్చి పిచ్చి చేసేలాగా సాల్వ్ చేసే ప్రోగ్రామ్ లాగా కనిపిస్తుందా ఇది నీకు?
అయ్యో నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను, సూసైడ్ చేసుకుంటాను, అది ఇదని కథలు చెప్పారు నీ గురించి. తీరా చూస్తే ఇదే వేసిన చిల్లర వేషాలు, దానికి ఇక్కడికి వచ్చి కూర్చోవడం, మరి మా బుర్ర తింటాం ఇక్కడ. మొదలు పెట్టినటువంటి అరగంట వరకు నువ్వు చేసినటువంటి తప్పు గురించి మాట్లాడవే. ఇంకొక అమ్మాయికి కూడా మెసేజ్ పెట్టాను, ఈ అమ్మాయిని మా కుటుంబ సభ్యులకు పరిచయం చేశాను కాబట్టి ఈ అమ్మాయి కావాలి, రెండో దఫాలో ఈ అమ్మాయిని ప్రేమించాను కాబట్టి ఈ అమ్మాయి కూడా కావాలి, ఇదంతా మాట్లాడవే. తప్పు నీ సైడ్ ఉందా వాళ్ళ సైడ్ ఉందా? బహుశా మొదటి అమ్మాయి కూడా ఇలాంటి క్యారెక్టర్స్ని ఒక 2-3 చూసి ఉంటుంది నీ జీవితంలో, అందుకే గుడ్ బై చెప్పేసింది. కారణం లేకుండా వెళ్ళిపోయింది, కారణం లేకుండా స్టార్టింగ్ లో నేనంటే ఇష్టం ఉన్నాను. ఎందుకు? ఏది నీ బ్యాక్గ్రౌండ్ తెలియక, నీ రంగులు తెలియక, తర్వాత రంగులు చూపెట్టుంటావు, ఫోన్ పట్టుకుని అక్కడెక్కడ మెసేజ్లు పెట్టుంటావు. కాదు సార్ మేడం, ఈ కేసు గురించి కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఎపిసోడ్ లో మాట్లాడాలా? ఇద్దరు అమ్మాయిలు కావాలని విచిత్రంగా వాదిస్తున్నాడు ఈయన. ఇంతేనా? ఇద్దరు కావాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చావా? అంటే ఇద్దరిని ఇచ్చి నీకు కట్టబెట్టేసి ఇక్కడ పెళ్లి చేసి పంపించేస్తాం అనుకుంటున్నావా ఏంటి? నానా ఫస్ట్ అమ్మాయి నీతో మాట్లాడడం మానేసింది, నువ్వు బాధలో ఉన్నావు, ఇంకో అమ్మాయితో వెంటనే అతుకుపోయావు. అంటే ఈ అమ్మాయిని మర్చిపోవచ్చు కదా, అప్పుడు మర్చిపోవడానికి నీకు అవకాశం ఉన్నట్లే కదా. రెండో అమ్మాయి నీకు ఇప్పుడు కంటిన్యూషన్ లో ఉందా? ఆ అమ్మాయి కూడా వద్దంటుంది మేడం. రెండో అమ్మాయి కూడా వద్దంటుంది. సో బంపర్ ఆఫర్, 2 సంవత్సరాలకు ఒకళ్ళు, 2 నెలలకు ఒకళ్ళు నిన్ను వద్దంటున్నారు. ఇంతేనా నీకు నీ వర్షన్? ఇప్పుడు 2 సంవత్సరాల అమ్మాయినన్నా ఇప్పించండి, 2 నెలల అమ్మాయినన్నా ఇప్పించండి అంటున్నావు, లేదా ఇద్దరిని ఇప్పించండి అంటావా? ఇద్దరు ఏమో నేను ఇద్దరు కావాలా, ఇద్దరులో ఒకళ్ళు కావాలా? ఇద్దరు కావాలా, ఒకరు కావాలా, ఎవరు వద్దా? నాకు ఇద్దరు కావాలి మేడం. ఒక్క నిమిషం నాన్న, ఇద్దరిని ఈ స్టేజ్ మీద ఇప్పిస్తామని ఎలా అనుకున్నావు నువ్వు? ఏ ధైర్యంతో వచ్చావు? ఎవరు చెప్పారు నిన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పి? ఇక్కడికి వెళ్తే తోలు తీసేస్తారని కొంచెం కూడా భయం రాలేదా? అరే లేనివే కనిపెట్టి ఒక్కొక్కరు చెంపలు పగల కొడతాము, నువ్వు వచ్చి తప్పు చేసి వచ్చి ఇక్కడ కూర్చొని ఇద్దరు అమ్మాయిలు మాకు ఇప్పించండి అంటున్నావు. వాళ్ళు ఏమైనా భార్యలా పోనీ? ఫస్ట్ భార్య లీగాలిటీ ఉంది మామా, అది తీసుకొని వెళ్ళు, రెండో ఆవిడకి పాపం లీగాలిటీ లేదా, ఆవిడని వదిలిస్తామా అని అనటానికి లవర్స్. ఆ అమ్మాయిలు తెలుసుకున్నారంటే నువ్వు డబల్ టైం జైల్లో కూర్చోవాలా. యూట్యూబ్లు కానీ, సోషల్ మీడియా కానీ, టీవీ ఛానల్స్ కానీ చూడట్లేదా? సర్వనాశనం అయిపోతున్నారు జెంట్స్ ఇలాంటి తెంగరేషాలు వేసి. ఎవరు నీకు వస్తారు, ఎవరు నీకు రారు అనే ప్రశ్న కంటే వీళ్ళిద్దరు అమ్మాయిలు ప్రయాణం మొదలుపెట్టిన కొంతకాలంకే నీకెందుకు గుడ్ బై చెప్తున్నారు అనేది మాకు డౌట్. అంటే నువ్వు చెప్తున్నటువంటి ఈ ఇద్దరేనా, లేదంటే 6 నెలలకి సంవత్సరాలకి ఒకళ్ళు ఉంటారా? నేను తెలియకుండా ఫస్ట్ అమ్మాయి రెండో అమ్మాయి ఆ అమ్మాయితో అమ్మాయి మెసేజ్. అరే రియల్ లవర్స్ బాధపడతారు నాన్న నీలాంటి వాళ్ళ వల్ల. రియల్ గా లవ్ చేసి అమ్మాయిల చేతిలో మోసపోతున్న వాళ్ళు బోడు మంది ఉన్నారు. నీలాంటి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ గా కనిపిస్తారు. ఇప్పుడు అమ్మాయిలకి సపోర్ట్ చేయాలి అట్లాంటి కేసుల్లో. ఆల్రెడీ లా అండ్ ఆర్డర్ వాళ్ళకి సపోర్ట్ గానే ఉంటది మేడం. అమ్మాయిలు కూడా వచ్చినట్టున్నారు. మొదటి అమ్మాయితో ఫిజికల్ గా, రెండో అమ్మాయితో కూడా ఫిజికల్ గా అయ్యింది. రెండో అమ్మాయితో కాలేదు, ఫస్ట్ అమ్మాయితో ఫిజికల్ గా. అవునయ్యా, 2 ఏళ్ళు చక్కగా హ్యాపీగా ఉన్నావు కదా, వదిలేసి వెళ్ళిన వెంటనే ఇంకొక అమ్మాయిని ఎందుకు ఎగోకడానికి వెళ్ళావు నువ్వు? నేను కాదు మేడం, సో తనే మెసేజ్ చేసి. అమ్మాయి నువ్వు పెద్ద లవర్ బాయ్వి, నీకు మెసేజ్ చేయడానికి. సరే రెండో అమ్మాయిని అయితే వదిలేస్తావా పోనీ? మేడం ఇద్దరు కావాలి మేడం. ఇద్దరు కావాలి. ఎందుకు? ఈ అమ్మాయిని మీ పేరెంట్స్ పరిచయం చేసావా? ఫస్ట్ అమ్మాయిని చేసింది సార్, సెకండ్ అమ్మాయిని చేయలేదు. సెకండ్ అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ లేదు, సెకండ్ అమ్మాయి ఓన్లీ 2 months. సెకండ్ అమ్మాయి నువ్వు వద్దంటుంది, సెకండ్ అమ్మాయిని ఇంట్లో పరిచయం చేయాల. ఇన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి సెకండ్ అమ్మాయిని డిలీట్ చేస్తావా చెయ్యవా? అంటే అమ్మాయి కూడా కావాలి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కావాలి అంట కాదు, అసలు వాళ్ళు నిన్నేమనుకుంటున్నారో ఒకసారి చూడాలిగా. సరే మేడం సార్ ఎంత అడిగినా నాకు ఇద్దరు కావాలంటున్నావు కదా, నీకు వీళ్ళు కావాలా వాళ్ళు కావాలనేది పక్కన పెడితే అసలు వాళ్ళిద్దరు నిన్నెందుకు వద్దనుకుంటున్నారో నాకు తెలుసుకోవాలని. తెలియదు మేడం. నీకు తెలియదు అయ్యా, నేను తెలుసుకోవాలని చెప్పేసి మేము పిలుచుకున్నాం వాళ్ళని. నేను తెలుసుకొని నీకేం చెప్పాలో అది చెప్పు. ఈయన గురించి ఎంత చెప్పారు? డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు, సూసైడ్లు చేసుకుంటారు, అది ఇదని చెప్పారు సార్. ఈ మనిషి అదే కదా, వాళ్ళే ఊరేసేస్తారు. రండమ్మా. మీ పేరు? నా పేరు శృతి మేడం. నువ్వు? వెన్నెల మేడం. వెన్నెల. శృతి, వెన్నెల. ఓకే. మీ ఇద్దరికి ఒకరికొకరికి పరిచయం ఉందా? లేదు మేడం. లేదు. ఇక్కడ మేము కాల్ చేస్తేనే మీరు రావడం అనేది జరిగింది. అవును. ఇప్పుడు ఈ అబ్బాయికి ఫస్ట్ లవర్ అంటే ఎవరు? 2 ఏళ్ళ నుంచి అబ్బాయిని లవ్ చేసే అమ్మాయి ఎవరు? నేనే. మీరే. సో 2 ఏళ్ళు చక్కగా లవ్ చేసుకున్నారు, చక్కగా కలిసి తిరిగారంట, ఇంట్లో కూడా పరిచయం చేశారంట. ఈ అబ్బాయిని నువ్వు ఎందుకు వదిలేసావు అమ్మ మధ్యలోనే? మ్యామ్ జరిగిన విషయం ఏం చెప్పాడో నాకు తెలియదు. ఏమి చెప్పాలా మీరు చెప్పండి. అయితే అయ్యింది ఏంటంటే ఈ అబ్బాయి ఫస్ట్ నాకు మెసేజ్ చేశారు. మెసేజ్ చేయడం చాటింగ్ మధ్యలో జరిగింది. చాటింగ్ జరిగిన తర్వాత ఆ అబ్బాయిని తర్వాత మేము ఒకసారి కలుద్దాం అనుకొని కలిసాము. కలిసిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత అభిప్రాయాలు నచ్చి వాళ్ళ ఇంట్లో కూడా నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశారు. అన్నీ అయింది. నార్మల్గా కాకుండా ఫిజికల్గా కూడా కలవడం జరిగింది. జరిగిన తర్వాత ఇంకా అన్నీ అయ్యి మ్యారేజ్ చేసుకుంటాము అన్న టైంలో 2 years నడిచింది. ఇలానే నడిచిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం అన్న టైం అప్పుడు వేరే అమ్మాయి ఫస్ట్ నాకన్నా ముందు వేరే అమ్మాయికి ఇతను మెసేజ్ చేశాడంట. ఆ అమ్మాయి రెస్పాన్స్ కాలేదంట. రెస్పాన్స్ కాకపోతే నన్ను ఇన్స్టాగ్రామ్లో చూసి నాకు మెసేజ్ చేశాడు.
నాకు మెసేజ్ చేసి నేను నార్మల్గా మెసేజ్కి రెస్పాన్స్ అయిన తర్వాత నన్ను లవ్ చేస్తున్నానని, నువ్వంటే నాకు ఇష్టమని బాగా తిరిగాడు. నేను ఇష్టపడి తిరిగాను మేడం. తిరిగిన తర్వాత అంతా అయిన తర్వాత ఇదంతా కాదు, ఈ లోపల ఆ అమ్మాయికి మెసేజ్ చేయడం వల్ల ఒకరోజు ఇద్దరిని పిలిపించి ఇద్దరిని కూర్చోపెట్టి నేను నిన్ను లవ్ చేస్తున్నాను, ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. ఇంతకుముందు ఆ అమ్మాయితోని నాతో మెసేజ్లు చేస్తుంటే, ఆ అమ్మాయితో మెసేజ్లు చేస్తుంటే ఇద్దరిని ఇష్టపడ్డాను అని చెప్పి. ఒక్క నిమిషం, అమ్మాయి అంటే ఈ అమ్మాయా? ఈ అమ్మాయి మ్యామ్. ఈ అమ్మాయికి ఆమె విషయం తెలియదు, నాకు ఆ విషయం సో ఈ తెలియదు. అమ్మాయికి మీకు ఒకేసారి 2 years బ్యాక్ మెసేజ్లు ట్రై ట్రై చేశాడు, చేశాడు. మీరు పడ్డారు, ఆవిడ పడలా. అదే ఆవిడ రీసెంట్ గా పడింది, ట్రాక్ నడిపిస్తున్నాడు. ఇది మీకు మీ ఇద్దరిని కూర్చోబెట్టి పంచాయతీ పెట్టాడు. ఈ 2 years పాటు నిన్ను కలవటము, మీ ఇద్దరు తిరగటము, ఆ ఇంట్లో మిమ్మల్ని పరిచయం చేయటము, ప్లస్ ఆ అమ్మాయికి ప్యారలల్ గా నీకు మెసేజ్ అమ్మా వెన్నెల, నీకు కమ్యూనికేషన్ మీ ఇద్దరి మీద నడుస్తుందా, ఆగిపోయిందా? తనతోనే మాట్లాడుతున్నాడు, నాతోనే ఒక్క మాట్లాడు. నిమిషం అమ్మా, కమ్యూనికేషన్ నడుస్తుందా అయిపోయిందా? నడుస్తుంది సార్. అంటే మధ్యలో కొన్ని రోజులు నీకు ఇష్టం లేనప్పుడు కమ్యూనికేషన్ ఎందుకు సార్ నడిపించారు నాకు అతనితో? తెలియదు కదా సార్, కొన్ని రోజులు ఈ నేను- అమ్మాయి ఉందని ఆవిడకి తెలియదు, నాకు తెలియదు కదా సార్ ఇవన్నీ ఇతని బ్యాక్గ్రౌండ్ లో ఈ అమ్మాయి ఉందని తెలియదు. కదా సార్ తెలియదు ఇటొచ్చి మీరు డైరెక్ట్ గా కలవలేదు, వాళ్ళ కుటుంబాన్ని సార్. నేను ఎప్పటికో రెస్పాండ్ అవ్వను సార్. అదే మీరు రీసెంట్ గా 2 months బ్యాక్ రెస్పాండ్ అయ్యారు, ఈ 2 months నుంచి ట్రాక్ నడిపిస్తున్నాడు. మీ ఇద్దరిని ఎప్పుడు కూర్చోబెట్టాడు? తర్వాత ఒక రోజు అనుకోకుండా మొన్న కూర్చోబెట్టాడు మ్యామ్. ఇద్దరిని కూర్చోబెట్టి నాకు నువ్వంటే ఇష్టం, మీ ఇద్దరు అన్న ఇష్టమే, మీ ఇద్దరిని నేను వదలను, మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు మ్యామ్. అనిన తర్వాత ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే నువ్వు బ్రేకప్ చెప్పిన తర్వాత ఆ అమ్మాయికి మెసేజ్ చేశానని చెప్పాడు. ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పిన తర్వాత మేమిద్దరం గొడవ పడ్డాం, మేమిద్దరం కొట్టుకున్నాం. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుతున్నది నిజమేనా నాన్న? వీళ్ళిద్దరు మాట్లాడి నిజమే. నమస్కారం. నాకు అది వేరే ఇద్దరు అమ్మాయిల గురించి చెప్తున్నాం అనుకున్నాం ఇందాకటి వరకు, ఈ నలుగురేమో అనుకున్నాం. ఎలా సార్ ఇట్లేదు సార్. వీళ్ళిద్దరేనా? మరి వాళ్ళు చెప్పేది నీకు నక్కి నాగలోకి అనుకున్నంత తేడా ఉందిగా. చెప్పమ్మా తర్వాత. కాదమ్మా, ఇతను మీ ఇంట్లో పరిచయం చేశాడు, నిన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పరిచయం చేశాడు, మరి ఈ మొహాన్ని మీ ఇంట్లో పరిచయం చేశావా? పరిచయం చేయలేదు ఏ సార్. మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమైనా అంటారేమో పరిచయం చేయలేదు. ఈ లోపు బండారం బయటపడింది. అంటే పెళ్లి చేసుకోవడానికి కాదా నువ్వు లవ్ చేసి? పెళ్లి చేసుకోవడానికే మ్యామ్. కానీ మెల్లిగా చెప్దాం అనుకున్నాను, పూర్తిగా అన్ని ఇది అయిన తర్వాత 2 ఏళ్ళు అయింది కదమ్మా అప్పటికి. అయ్యింది మ్యామ్. ఈ లోపల నా ఎడ్యుకేషన్ అయింది. ఇప్పుడే చెప్తే వెంటనే పెళ్లి చేసేస్తారని ఎడ్యుకేషన్ అవ్వకముందు చెప్పలేదు. ఎడ్యుకేషన్ పూర్తి అయింది నాది. ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత ఇంకా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న లోపల ఈ లోపల ఆ అమ్మాయి విషయం బయటపడింది. ఇద్దరిని అన్యాయం చేయకూడదు అనుకుంటున్నాను అన్నాడు మ్యామ్. ఇద్దరికి చేసిందంతా చేసి ఇప్పుడు అన్యాయం అప్పుడు చేయకూడదు నువ్వు ఎలా రియాక్ట్ అయ్యావు ఒక మాట చెప్పావు నాకు. చెప్పు తీసుకొని కొడదాం అనుకున్నా మ్యామ్. మరి ఎందుకు కొట్టలేదు. ఆగిపోయావు? కొడదాం అనుకున్నాను, జుట్టు పట్టి చెప్పు తీసుకొని నలుగురిని పెట్టి కూడా కొట్టిద్దాం అనుకున్నాను. ఇప్పుడు చేయవా? నాకు అప్పటి నుంచి ఆయన మీద అంత కోపం వస్తుంది, మేము చేయలేంగా. మీ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే జైలుకి వెళ్తాడు తెలుసా? మిమ్మల్ని హెరాస్ చేస్తున్నట్టు లెక్క. ఇంకా ఇందులో పెద్ద ట్విస్ట్ ఉంది మ్యామ్. ఇంకొక విషయం, నువ్వు కావాలి అని 60 days ఇద్దరికి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయాడు. నేను ఒక రోజు నార్మల్గా ఇలాగే ఫోన్ చేశాను, ఎక్కడికి వెళ్ళిపోయావు ఏంటి అని ఫోన్ చేస్తే సో అండ్ సో ఏమంటారు, సెక్సువల్గా కలవడమే కదా మీ ఇద్దరికి. నేను అన్నాను లేదు, తనతో 2 months కదా అయ్యింది, తను వదిలే, నేను మ్యారేజ్ చేసుకుంటాను, మా ఇంట్లో నేను ఒప్పించుకుంటాను, మ్యారేజ్ చేసుకుంటాను, ఇద్దరము కష్టపడి బతుకుదాం, ఏముండదు అని చెప్పాను. చెప్తే లేదు, నాకు నువ్వు కావాలి తను కావాలి అని చెప్పాడు. ఈ ఒప్పందానికి ఒప్పుకుంటే సరే, లేదంటే నేను మాయమైపోతానని మాయమైపోయాడా? మాయమైపోయాడు సార్. ఎక్కడికి వెళ్ళావని నేను తర్వాత ఫోన్ చేసి అడిగితే, నీకు ఏమంటారు సెక్సువల్గా కలవడమే కదా తనతో, నీకొద్దు, నువ్వు కావాలి, అందుకే నేను సెక్సువల్గా కలిసే ఇది చేసుకోకుండా ఆపరేషన్ చేసుకొచ్చాను. ఏరా బాబు, కాదు సెక్షువల్ గా కలవకుండా ఉండడానికి ఆపరేషన్ అంటే ఏం ఆపరేషన్ చేయించుకున్నావు? డిప్రెషన్కి వెళ్ళిపోయి అంటే ఇంకా మగతనం లేకుండా చేసుకున్నావా? డిప్రెషన్లోకి వెళ్ళి లేదా డ్రెస్ వేసుకుందాం అనుకున్నావు నువ్వు కూడా? కాలేదు మేడం. వేసేసుకుంటే సరిపోద్ది, ముగ్గురు చట్టపట్టాలు వేసుకుంటే అదన్నా జరగచ్చు. నిజమా అబద్ధమా? అబద్ధం ఏం లేదు, నీకు చెప్పడం అయితే చెప్పాడు చేంజ్ చేసుకుంటున్నాను. రిపోర్ట్లు కూడా తెచ్చి చూపించాడు మ్యామ్. ఆయనవేనా ఇంకెవరివన్నా? ఆయనవే. చేయించుకున్నావా? నిజంగా ఆపరేషన్ చేయించుకున్నావా? చేయించుకోలేదు సార్. చేయించుకోలేదా? మరి ఆ రిపోర్ట్స్ ఎవరివి? నా అయితే కాదు సార్. నీవు కాదా? మరి ఆ రిపోర్ట్స్ ఎందుకు చూపెట్టావు? ఎందుకు వాళ్ళు నమ్మించటానికా? ప్రింట్ చేయించావా? కలర్ ప్రింట్? ఏహే మాట్లాడి ఇన్ని క్వశ్చన్లు అడుగుతుంటే. రిపోర్ట్స్ నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావా లేదా? నేను చేయించుకోలేదు సార్. చేయించుకోలే. మరి ఆపరేషన్ చేయించుకున్నాను వాళ్ళకి ఎందుకు చెప్పావు? అంటే నమ్ముతారు నంబర్ అని చెప్పేసి చెప్పి. రిపోర్ట్స్ ఎవరివి? అవి నావైతే కాదు సార్ రిపోర్ట్స్. మా ఫ్రెండ్కి వాళ్ళ పేరు ఉంటుందేమో. ప్రింట్ చేయించావు అంతే, కలర్ ప్రింట్ చేయించి కలర్ జెరాక్స్ చేయించి చూపెట్టావు అంతేనా? అంతే సార్, నేనైతే చేయించుకోలేదు సార్.
ఏమ్మా మీకోసం ఆ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటా, అదే అసలు సెక్స్కే పనికి రాకుండా ఆపరేషన్ చేయించుకుంటాడని మీరు ఎట్లా నమ్మారు? ఒక మగాడు అట్లా చేయించేసుకుంటాడా? నువ్వు మాతో అలా చెప్పి ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నావు? మాతో అలాగే కదా చెప్పి అది ఇప్పుడు ఆన్సర్ చెప్పు. ఇప్పుడు ఇద్దరికి చెప్పులు ఉన్నాయి, ఆ చెప్పు మేము ప్రోత్సహించే అధికారం నేను మాకు ఫస్ట్ ఉంది. ఎంకరేజ్ చేస్తా, కమాన్ కమాన్ అని చెప్పి ఉమ్. అడుగుతున్నారుగా, చెప్పు. నేను చేయించుకోలే మేడం. నిజంగా నువ్వు చేయించుకోలేదా? చేయించుకోలే. నిజంగా చెప్పు. మరి మాతో ఎందుకు అలా చెప్పావు? మాతో ఎందుకు అబద్ధం చెప్పావు? చేయించుకున్నాను. చేయించుకున్నావా చేయించుకోలేదు? ఇప్పుడు వరకు లేదన్నావు, ఇప్పుడు చేయించుకుంటాను అంటున్నాడు. ఏదో ఒక మాట చేయించుకున్నాను సార్. చేయించుకున్నావా? తెలియక చేయించుకున్నప్పుడు ఇలాంటి వాడితో ఎలా ఉంటాం సార్ మేము? మాకు అవసరం లేదు సార్. కూర్చోండి అమ్మా, కూర్చోండి. చెప్పయ్యా. ఎందుకు చేయించుకున్నావు? ఏంటి నీ ఉద్దేశం ఏంటి? అంటే నేను చేయించుకుంటే వాళ్ళిద్దరు నాతోనే ఉంటారు కదా. కానీ ఏ కారణం చెప్పావు? ఈ డాక్టర్కి ఏ కారణం చెప్పావు? ఏ కారణం చూపెట్టి చేయమన్నావు డాక్టర్కి? నాకు ఇటువంటి సెక్షువల్ థాట్స్ వస్తున్నాయి, నేను ఎవరితో పడితే వాళ్ళతో పడుకుంటున్నాను, పిచ్చి పనులు చేస్తున్నాను, నాకు ఈ ఆపరేషన్ చేయండి అని అన్నావా? ఏమని చెప్పావు? నానా ఇలాంటి ఆపరేషన్ ఒకటి చేయించుకుంటే వీళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతాం మేము? నీ వల్ల ఏం ఉపయోగం వాళ్ళకి చెప్పు? పిల్లలు పుడతారా, హ్యాపీగా ఉంటారా, అంటే ఏముంది? ప్రేమతో నా దగ్గర ఉంటారు కదా. ఆ? అంటే జాలితోనా? అరే ఏంటి మేమిద్దరం ఇంత బాధపడుతున్నాము, అతన్ని ఇంత అసహించుకుంటున్నాం, మా గురించి ఇంత త్యాగం చేశాడని చెప్పి, సెక్స్ గురించి కాదు నిజమైనటువంటి మనసుతో వచ్చిన మగాడు అని చెప్పి నీ వైపు ఆశపడతారు అనుకున్నావు ఇద్దరు? అలాగే అనుకున్నా సార్. అప్పట్లో ఎవరో ఒకళ్ళే వస్తారు, అప్పుడు కూడా ఇద్దరు రారుగా. అంటే ఇప్పుడు ఒక అమ్మాయి రావడం కోసం, ఇద్దరు అమ్మాయిలు రావడం కోసం ఇది చేయించుకున్నావు. వాళ్ళు రాను అంటే ఇక ఒకసారి చెయ్యి, ఇంకోసారి కాలు, ఇంకోసారి పేక తీసేసుకుంటావా ఏంటి వరుసగా నీ ప్రేమ చూపించుకోవడానికి? అసలు ఆ లాజిక్ ఎలా వచ్చావు సంతోష్ నువ్వు? ఇద్దరు కావాలి, ఇద్దరు నాకు కావాలంటే, ఇద్దరు రాకపోతే కనుక నా మగతనమే లేకుండా చేసుకుంటే కనుక జాలిపడి నా పక్కన వస్తే ఏదైనా సినిమా స్టోరీ ఈ మధ్యన చూసావా? కాలేదు సార్. వచ్చిందిగా మొన్న ఒక సినిమా, అదేదో నువ్వు చూపించిన రిపోర్ట్లు తీసుకొచ్చావా? సార్ చూస్తారు తేలా. ఇవి నమ్మడానికి ఎక్కడ వర్కౌట్ అవ్వట్లే. సార్ గట్టిగా అడిగితే అవ్వలేదంటావు, వీళ్ళు గట్టిగా అడిగితే అయ్యిందంటావు. అయింది మేడం, చేయించుకున్నాను. ఇప్పుడు మరి వాళ్ళిద్దరు ఇప్పుడు నిన్ను వద్దంటున్నారు. అసలు వద్దు కాదు, మేమే వద్దంటాం. అలా కాదు, వాళ్ళిద్దరూ వద్దంటున్నారు. ఇప్పుడు మగతనం లేదు కానీ ఉద్దేశం కాదు, మొదటి నుంచి నీ క్యారెక్టర్ నచ్చక వద్దంటున్నారు, ఇప్పుడు అసలు వద్దంటున్నారు. నీలో ఇన్ని షేడ్స్ చూసి ఏమ్మా? మాకు అవసరం లేదు సార్. మా ఇంట్లో వాళ్ళు కూడా అరే మీరు అసలు అవసరం అన్నా కూడా మేము పంపించున్నానా? ఇది లీగాలిటీకి వర్కౌట్ అవ్వదు. వాడితో వెళ్ళి ఏం చేసుకోవాలి? మేము ఎలా ఉండాలి? సమాజంలో మాకు గుర్తింపు ఏముంది? చెప్పయ్యా, సమాధానం చెప్పాలి, అడుగుతున్నారుగా. వాళ్ళు ఏదో ఒప్పుకుంటారు, వచ్చేస్తారు, నన్ను పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్నావు కదా, అడుగు మరి. అప్పటి నుంచి నాకు ఇద్దరు కావాలంటున్నావు కదా, మరి బతిని అడుకో. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొస్తే, ఇప్పుడు వాళ్ళిద్దరు వద్దంటున్నారు, రిపోర్ట్స్ తీసుకొస్తే అందులో రివర్సిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. అంటే ఆపరేషన్ మళ్ళీ రివర్స్ చేయొచ్చా, ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ అనేది మనం చూద్దాం. నెంబర్ 1, నా వరకు అయితే మేడం ఇటువంటి సర్జరీస్ ఎవరు చేయరు, ఇది ఒకటి పాయింట్. ఎవరు చేయరు. మరి ఇతను ఎవరో దగ్గరికి వెళ్ళి అనామికుడి దగ్గర ఏదో డొంక తిరుగుడు కారణాలు చెప్పి చేయించుకుంటే చేయించుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటేనమ్మా, ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అవాస్తవం ఉంది అనేది మనం తేలాలి. ఎందుకంటే ఒకసారి లేదు అంటున్నాడు, ఒకసారి అయ్యింది అని అంటున్నాడు. అయ్యింది అన్నా, అవ్వకపోయింది అన్నా. ఇప్పుడు నేను పాయింట్ నెంబర్ 2 రైజ్ చేస్తున్నాను. నిజంగా రిపోర్ట్స్ అన్నీ అబద్ధం, ఇతను వాస్తవానికి ఎటువంటి సర్జరీ లేదు, ఇతనికి మగతనం ఉంది అనేటటువంటి మాటే ఉందనుకుంటాం. అప్పుడు మీ డెసిషన్ ఏమవుతుంది? లేదు సార్, ఇలాగా నా దగ్గర ఒక మాట, తన దగ్గర ఒక మాట చెప్పి మేమిద్దరం జుట్లు పట్టుకొని కొట్టుకొని ఇలాంటి వాడితో ఈరోజు మంచిగా అయింది, రేపు పొద్దున్నే నేను వెళ్ళాను పెళ్లి చేసుకున్నాను అవ్వలేదే అనుకోండి, రేపు పొద్దున్న ఇంకొక అమ్మాయిని గోకడనే నమ్మకం ఏంది? సో సర్జరీ చేయించుకున్నా చేయించుకోకపోయినా మీ ఒపీనియన్ మాకు వద్దు సార్. వాళ్ళు క్లియర్ గా ఉన్నారు సార్. మేడం సంతోష్ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఫస్ట్ మనకు అర్థం కావట్లేదు మేడం. ఎందుకంటే అతనికి క్లారిటీ లేదు. మరి ఏదన్నా ఒక డిప్రెషన్లో మెంటల్ స్టెబిలిటీ తప్పిందా? పోనీ చూస్తూ ఉంటే కనుక ఏదో వీధికి ఇంటింటికి అమ్మాయిలను వాడుకునే రకంలా కూడా అనిపించట్లేదు. మిగతా ఒక అమ్మాయి ఆల్రెడీ అతనితో 2 years పాటు జర్నీ చేసింది. ఆ 2 years జర్నీలో ఈ అమ్మాయి కాకుండా నీకు వేరే డౌట్ ఏమీ రాలే కదా శృతి? ఇతని వ్యక్తిత్వంలో కానీ నీకు ఎటువంటి డౌట్ రాలేదు? వద్దు, శృతి ముందు వచ్చింది, వెన్నెల తర్వాత వచ్చింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే సంతోష్కి బహుశా మేడం ఐదర్ స్టేబుల్ మైండ్ సెట్ అన్న లేదు, లేదంటే మెంటల్ డెవలప్మెంటే అవ్వలేదు. స్టేబుల్ మైండ్ సెట్ అంటే కనుక ఏదో ఒక అమ్మాయిని పటాయించేద్దాము, ముందుకెళ్దాము, తర్వాత ఇంకో అమ్మాయిని చూద్దాము, ఆ అమ్మాయి నచ్చితే కనుక ఆ అమ్మాయితో కూడా ఉందాం, ఆ అమ్మాయితో కూడా తిరుగుదాము, ఫైనల్గా ఇద్దరు ఫిక్స్ అవుతే కనుక ఇద్దరిని పెళ్లి చేసుకుందాం అని అడుగుదాము. ఇంకొక 3వ అమ్మాయితో ఇంకో మెసేజ్ పంపిస్తే కనుక ఆ అమ్మాయి ఒప్పుకుంటే కనుక ఈ ముగ్గురిని కూర్చోపెట్టి కన్విన్స్ చేసేద్దాం. అంటే ఇటువంటి వ్యక్తిత్వంలో మీరు ప్రధానంగా చూసేది ఏంటంటే కనుక సైలెన్స్ అనేటటువంటిది, లేదంటే అమాయకత్వం చూపెట్టడం కానీ, లేదంటే ఏదో పెద్ద త్యాగాలు చేసేసి వాళ్ళు చేసేటటువంటి తప్పులు కప్పిపుచ్చుకుని
ఎంతమంది అమ్మాయిలన్నా పటాయించేసి ఆ జాలి అనేటటువంటి ఇమోషన్ ద్వారా ఏ అమ్మాయి అయినా పడిపోతుంది. అతను వాస్తవానికి ఇక్కడ చేసినటువంటిది ఏంటంటే అతను గొంతు అతనే తవ్వుకున్నాడు. ఈ అమ్మాయితో మొదలుపెట్టిన కార్యక్రమం ఆ అమ్మాయి వరకు వెళ్ళింది, ప్యారలల్గా నీతో నడుస్తూ ఆ అమ్మాయి వరకు వెళ్ళింది. దాన్ని మూర్ఖత్వం అంటారా, పిచ్చితనం అంటారా, లేదంటే ఏమంటారా అది పక్కన పెట్టండి. అది ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే కనుక ద అట్రాక్షన్ టువర్డ్స్ బోత్ ఆఫ్ యూ, మీ ఇద్దరి మీద ఉండేటటువంటి అట్రాక్షన్ ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే కనుక అతను ఉండేటటువంటి బ్రహ్మాస్త్రం ఒక్కటే, తక్కువగా మాట్లాడటం, జాలిగా మాట్లాడటం, మీరు లేకపోతే నేను చచ్చిపోతాను అని అంటాము. కాబట్టి ఏంటంటే ఆ జాలిని కరిగిపోయి అరే ఇంత మంచి మనిషిని మనం ఎలా వదులుకుంటాము, నాతో పాటు ఇంకో అమ్మాయిని ఇతనితో పాటు జీవితం పంచుకుంటే తప్పేంటి అని కరిగిపోయి ముందుకు వచ్చేటటువంటి ఒకే బ్రహ్మాస్త్రం మీద అతను మొత్తం వెయిటేజ్ అంతా కూడా వేశాడు. అంటే ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేటటువంటి మనస్తత్వం. దీంట్లో భాగంగా ఏంటంటే ఒక పంచాయతీ అనేటటువంటిది పెట్టాడు. 2-3 నెలల క్రితం ఒక పంచాయతీ పెట్టాడు. చూడు, నీతో 2 years పాటు డైరెక్ట్ పరిచయం, ఆ అమ్మాయితో ఆల్మోస్ట్ 18 or 20 months వరకు ఇండైరెక్ట్గా పరిచయం జరిగింది, మీ ఇద్దరం కమ్యూనికేషన్లో ఉన్నాం. ఆ అమ్మాయి ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది, నువ్వు రా అనగానే వెంటనే వచ్చేసావు, నువ్వు స్లోగా వచ్చావు, ముందు వచ్చినా వెనకొచ్చినా మీరిద్దరూ నాకు కావాలి అనే ఉద్దేశంతో ఒక పంచాయతీ పెట్టాడు. ఏమీ థ్రెట్ చేయలేదు, భయపెట్టలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరిద్దరూ రాకపోతే నేను చచ్చిపోతానని చెప్పి అదే డిప్రెసివ్ మోడ్తో మీ ఇద్దరికి టార్చర్ పెట్టేటటువంటి ప్రయత్నం చేశాడు. అది కూడా గట్టిగా, వీళ్ళేమి కొట్టరు, తిట్టరు, హింస పెట్టరు, బాధ పెట్టరు, తాగరు, వీళ్ళందరినీ కూడా ఏంటంటే డిప్రెసివ్ సైకలాజికల్ పర్సనాలిటీస్, డిపిడీస్ అంటూ ఉంటాం అనమాట. 100 మందిలో 4 ఉంటారు వీళ్ళు. సో ఈ 4 ఏంటంటే ఎప్పుడు వాళ్ళ యొక్క జాలి, వాళ్ళ యొక్క కష్టము, వాళ్ళ యొక్క సింపతి, వాళ్ళ యొక్క సానుభూతి, ఇలాంటి నెగిటివ్ ఇమోషన్సే, ఈ నెగిటివ్ షేడ్స్నే ఎక్కువగా ఉపయోగించి అవతల వాళ్ళని ఏదో విధంగా జాలి పడిపోయి అవతల వాళ్ళ చేతి కూడా తప్పు చేసేటటువంటి వరకు వెళ్ళిపోతూ ఉంటారు. సెల్ఫ్ సెంటర్డ్ ఇండివిజువల్స్ అంటారు. అంటే వాళ్ళ బాధే వాళ్ళకి ఇంపార్టెంట్, పక్కన వాళ్ళ బాధ వద్దు. నాకు మీరిద్దరు నచ్చారు కాబట్టి మీ ఇద్దరు నా జీవితంలోకి రావాలి, మీ ఇద్దరు రాకపోతే నేను చచ్చిపోతాను. వాళ్ళిద్దరు నిన్నెందుకు యాక్సెప్ట్ చేయాలి? ఏ చరిత్రలో కానీ ఏ హిస్టరీలో కానీ ఇద్దరికి ఒకరు ఉంటారు. ఇది కరెక్టా కాదనేది అతనికి అనవసరం. ఏదో విధంగా మీ కర్మకాలి మీరిద్దరు నన్ను ఒప్పుకున్నారు కాబట్టి మీ ఇద్దరు ఒకరికొకరు కావాలని మీరు ఒప్పేసుకోండి, మీరిద్దరు వెళ్ళి మీ తల్లిదండ్రులను ఒప్పించేసేయండి. దానికి తగ్గట్టుగానే ఏంటంటే మీరు కూడా ఏంటంటే అతను ముందుగానే నిన్ను తీసుకెళ్ళి పరిచయం చేశాడు, కానీ నువ్వేమొచ్చి నా చదువు అవ్వాలి, ఇది అవ్వాలి అని చెప్పి మీ తల్లిదండ్రులకు మాత్రం మీరు పరిచయం చేయరు. మొత్తం బాయ్స్ సైడ్ అంతా కూడా ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు స్లోగా మీరు ఇందులో పాక్కుంటూ దిగుతూ ఉంటారు. ఇతర మెంటాలిటీ గురించి నేను కంప్లీట్ చేస్తాను. మీ ఇద్దరు వరకు వచ్చింది ఇతర మెంటాలిటీలో అది ఎక్కడి వరకు వెళ్ళింది? మొదట రాయికే మీరిద్దరు ఆ పంచాయతీలోనే పడిపోయి సరే మా తల్లిదండ్రులు ఏదో విధంగా ఒప్పించేసుకుంటాం, మీ ఇద్దరు సౌతల్లాగా హ్యాపీగా నీతో పాటు ఉంటాం, మీ ఇద్దరం ఒకేసారి తాళి కట్టించేసుకుంటాం అని మీరు ఒప్పేసుకున్నారు అనుకోండి. ఎందుకంటే చరిత్ర పుటాల్లో అలాంటి బ్యాచ్ కూడా ఉంది కాబట్టి హ్యాపీ అతను. అది లొంగలేదు. సో మీ ఇద్దరికి ఏంటి, మీరిద్దరు ఒక ఉచ్చులోకి వచ్చిన తర్వాత ఒకటి 1.5-2 years పాటు ప్రేమ, ఇంకొకటి ఒక 20-24 months పాటు ప్రేమ మొదలైన తర్వాత ఎక్కడ పోతారులే, ఈ స్థాయిలో ప్రేమించినటువంటి అమ్మాయిలు నన్ను కాకుండా ఎక్కడ పోతారు, ఇంకో రాయి ఇసురుదాం, వీళ్ళిద్దరికి కనిపించకుండా వెళ్ళిపోదాం, లెట్ మీ కీప్ దెమ్ గెస్సింగ్. ఏది ఫస్ట్ ఈ సర్జరీ చేయించుకుంటాననే అంశం తెలియకముందు ఒక 60 days పాటు ప్రేమించినటువంటి వ్యక్తి కనిపించకుండా మాయమైపోతే మీరు ఎంత మనస్తాపం చెందుతారు, ఎంత పిచ్చి పడతారు. అరే మనం ఒప్పుకోకపోవటం వల్ల ఇతను నుయ్యో గొయ్యో చూసుకున్నాడేమో, సూసైడ్ చేసుకుని చచ్చిపోతాడేమో అనేటటువంటి ఒక గిల్ట్ వస్తుంది కదా. అరే పొరపాటును ఒప్పేసుకుంటే కనుక ఒక పని కూడా అయిపోతుంది అని కొంతమంది అమ్మాయిలు అనుకుంటారు. మీరు అనుకున్నారో లేదో అనుకోలేదు. ఆ ఇమోషన్ మీద ఎటువంటి ఆడపిల్ల అయినా కూడా కొంతవరకు కరిగిపోవడానికి ఒక అవకాశం ఉంటుంది. తిరిగి వచ్చిన తర్వాత మీరు దానికి కూడా పడలేదు. ఏంటి నువ్వు ఎక్కడ మాయమైపోయావు, ఎందుకు మాయమైపోయావు, అయినా కానీ అతను అదే పాట పాడాడు, మీ ఇద్దరు కావాలి, ఇద్దరు పాడాడు. తర్వాత నాకు ఉండేటటువంటి ఆలోచన, అనుమానం ఏంటంటే ఇప్పటికీ కూడా ఇతనికి ఆ సర్జరీ అయ్యిందా లేదా అనేది నా ప్రశ్న. అందుగురించి నేను 2 options మీకు ఇచ్చాను. సర్జరీ అవుతే స్వీకరిస్తారా, సర్జరీ అవ్వకపోయినా స్వీకరిస్తారా? సర్జరీ అయినా స్వీకరిస్తాను అంటే కనుక ముందస్తు మేము చేయడానికి కూడా ఇష్టపడాం, ఎందుకంటే నల్ అండ్ వైడ్ మ్యారేజ్ కింద అది వస్తుంది, అది లీగల్ కూడా కాదు. రెండిట్లకి మీరు నో చెప్పారు కాబట్టి అతను సర్జరీ చేయించుకున్నాడా లేదా అనేటటువంటిది ఒక మీనింగ్లెస్ ఇష్యూ అయిపోయింది ఈరోజు ఇక్కడ. అతను ఏంటంటే అది ఒక పెద్ద ఇష్యూ కింద, నిజంగా సర్జరీ చేసుకున్నా అతని కర్మ, అది రివర్స్ చేయలేకపోతే ఇంక జీవితాంతం అతను అలాగే బతకాలి. ఇంకా పెళ్ళి అనే సబ్జెక్ట్ మర్చిపోలే, సెక్స్ అనే సబ్జెక్ట్ అతను జీవితాంతం మర్చిపోలే. చేయలేదు అనుకో, ఆ సర్జరీ నిజంగా అవ్వలేదు అనుకో, మీ ఇద్దరే అతని జీవితంలో డిసపియర్ అయ్యారు. ఇంకో వ్యక్తి ఎవరైనా కూడా ఇటువంటి ఆలోచన శైలిలోంచి, ఇతను డిప్రెసివ్ సైకాలజీ నుంచి బయటపడినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇతను ఎంతో కొంత అదృష్టవంతుడు అయితే కనుక ఇంకో అమ్మాయి అతని జీవితంలో వస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ విధంగా ట్రాప్ చేసేటటువంటి వ్యక్తిత్వాలు కూడా ఉంటాయి అనేటటువంటిది మీ గోట అమ్మాయిలు వినాలి, ఆలోచించాలి, ఊహించుకోవాలి. ఎందుకు అంటే కనుక చాలా సున్నితంగా కనిపిస్తారు, చాలా మెత్తగా అనిపిస్తూ ఉంటారు, ఏమీ తప్పు చేయనట్టు అనిపిస్తూ ఉంటారు, వాళ్ళు చేసేదంతా కూడా కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ లోపల ఏమవుతుంది అంటే కనుక ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అమ్మా, ఇతని సైకాలజీ ఎవరికి బాగా అర్థమవుతుందో తెలుసా? మీ పేరెంట్స్కి బాగా అర్థమవుతుంది. మీ పేరెంట్స్కి కానీ మీ పేరెంట్స్కి కానీ
మీరు ఎందుకు ఇప్పుడు సరే అండి చదువు అయ్యాక చదువు మధ్యలో డిస్టర్బ్ అవుతుంది అప్పుడే పెళ్లి గిల్లి అని తల్లిదండ్రులు అంటారు కాబట్టి మేము చెప్పలేదని అనుకుంటాం. ఆ చదువు అయిన తర్వాతే మీరు పెళ్లి ప్రేమించడం మొదలు పెట్టచ్చు కదా. ఇతనే అంత పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ, ఇతను మిస్ అవుతే కనుక మళ్ళీ మొగుళ్ళేరా అన్నట్టు. ఎందుకు అంత తొందరపడి ప్రేమించాలి? ఎందుకు అంత చట్టపట్టాలు వేసుకుని తిరగాలి? ఎందుకు అంత తొందరగా ఫిజికల్గా కలిసిపోవాలి? అట్లీస్ట్ ఆ అమ్మాయి ఫిజికల్గా ఫిజికల్గా కలవలేదు, నువ్వు తొందరపడ్డావు కదా. ఈరోజు నువ్వు అతను వద్దనుకోవటం ఎంత ఈజీయో, ఒక 2 years పాటు చేసినటువంటి లైఫ్ ఎంత వ్యర్థమైందో, ఒక మనిషిని నమ్మి ఎంత మోసపోయో, అతనితో శారీరకంగా కలవటం వల్ల ఎంత స్థాయి బాధ గిల్ట్ ఉంటుంది. రేపొద్దు నువ్వు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్నా ప్రేమించాలన్నా ఇవన్నీ ఆలోచించరుగా. సో కాబట్టి ఏంటంటే హీరోయిజంగా వచ్చేటటువంటి వ్యక్తులే కాదు, ఇలా మెతకగా మంచిగా వచ్చి జాలి అనేటటువంటి ఇమోషన్ని చూపెట్టి అమ్మాయిలను ట్రాప్ చేసేటటువంటి వ్యక్తుల గురించి కూడా మీరు జాగ్రత్త పడాలి. అలాంటి కోణానికి చెందినటువంటి సంతోష్. ఇప్పుడు ఏంటంటే సంతోష్ సర్జరీ చేసుకున్నాడా, రిపోర్ట్స్ ఉండి సర్జరీ చేసుకుంటే ఆ సర్జరీ రివర్సిబుల్ అనేది మనకు అవాస్తవం, చేసుకున్నవాడికి చేసుకున్నంత. సో కాబట్టి మీరిద్దరు తీసుకున్న నిర్ణయాన్ని మీ అందరం హర్షిస్తున్నాం. మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. మీరు తీసుకున్న నిర్ణయం అతని సైడ్ 0.5% జాలి కానీ ఆలోచన కానీ నాకైతే మాత్రం లేదు. థ్యాంక్ యూ సార్. మేడం యాక్చువల్గా ప్రొఫెషన్లో సార్ కానీ నేను కానీ చాలా బిజీగా ఉంటాం. కానీ ఒక 15 years నుంచి మా వంతు ప్రయత్నంగా సొసైటీకి కొంత టైం ఫ్రీ సర్వీస్ ఇచ్చి మా సజెషన్స్ తోటి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసమని మా వాల్యుబుల్ టైంని టీవీ షోల ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ మన హిట్ టీవీ ద్వారా కానీ మ్యాక్సిమం ఇప్పుడు 120-130 ఎపిసోడ్స్ దాకా మనం కంప్లీట్ చేస్తాం. అంటే మేము ఇచ్చే టైము ఫ్రీ సర్వీసులు మరి బయట లేవా అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, లోక్ అదాలత్లు ప్రొవైడ్ చేస్తున్నాయి, అక్కడికి కూడా వీళ్ళు వెళ్ళరు. ఇదేంటంటే మనం ఇంట్లో అలా ఫోన్ తీయగానే అలా టీవీ తీయగానే డైరెక్ట్గా ఒక స్టేజ్ కనిపిస్తుంది, వస్తారు. వచ్చిన దానికి ఒక మన వాల్యుబుల్ టైం తీసుకొని నిజంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే అంత కేసా కాదా అని కొంచెం వాళ్ళు ఆలోచిస్తే ఈ టైము వేరే వాళ్ళకి యూజ్ అవుతుందని నా ఉద్దేశం. ఈ కేసు లిటరల్లీ మన స్టేజ్ మీద మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఈ అబ్బాయి ఎంత మ్యానిపులేట్ చేశాడంటే మన వాళ్ళని, నా ఎపిసోడ్ నా కేసు తీసుకొని మీరు సాల్వ్ చేయకపోతే నాకు సూసైడ్ తప్ప ఇంకో ప్రాబ్లం లేదండి, నేను హాస్పిటల్కి వెళ్ళి అన్నీ చేయించేసుకున్నాను, రియల్గా లవ్ చేశాను ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి నన్ను మోసం చేసిందంటే మనం అంతకుముందు ఒక సూసైడ్ కేసు అంటే ఇమ్మీడియట్గా వెళ్ళి ఎంక్వైరీ చేసాం, గుర్తుందా? అరే ఒక్క వ్యక్తిని ఒక టైం కొంత స్పెండ్ చేస్తే ఆ వ్యక్తిని కాపాడిన వాళ్ళం అవుతాం కదా అన్న ఒక్క ఉద్దేశంతో పీలిస్తే, అరే బాయ్ ఎంత టైం ఓపిక్గా విన్నాం, వీళ్ళు వస్తే తప్ప నిజం తెలియట్లేదు మాకు, ఇంత దారుణంగా మాట్లాడావు, ఏముంది నీ కేసులో అసలు? 2 years ఎవరినో ఒక అమ్మాయిని లవ్ చేసావు, ఆ పిల్ల స్టిల్ ఇప్పటికీ నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంది. ఎప్పటిదాకా? నువ్వు ఇంకొక అమ్మాయిని తగులుకునేదాకా. ఈ పిల్ల వదిలేసిన 2 monthsలో నువ్వు వెంటనే ఇంకొక అమ్మాయితో మాట్లాడాడు, ఫ్రెండ్షిప్ చేసాడు, తీరా ఎంక్వైరీ చేస్తే విషయం ఏంటి? ఇద్దరిని ఒకేసారి ట్రై చేసావు. అంటే ఎంతమందికి పంచుతావు నీ హృదయాన్ని? అది ప్రేమ ఎట్లా అవుతుంది? దానికోసం నువ్వు సూసైడ్ చేసుకోవడం ఎందుకు? మీ అమ్మా నాన్న ఏమైపోతారు? ఇది నీకు డిప్రెషన్తో కూడిన వ్యవహారాలు కదా నాన్న. ప్యూర్ లవ్ అనుకోండి, రియల్గా మీ అమ్మా నాన్నని వీళ్ళ అమ్మా నాన్నని ఒప్పించి మేము ఏమైనా మ్యారేజ్ చేయడానికి అవకాశం ఉండేది, కౌన్సిలింగ్ ఇవ్వడానికి అవకాశం ఉండేది. నువ్వేంట్రా బాబు అంటే నా లవర్ని నాకు ఇప్పించండి అనటం పోయి నాకు 2 లవర్లు ఉన్నారు, 2ని ఇప్పించండి అంటున్నావు. అది మా స్టేజ్ మీదకి నేనున్న స్టేజ్ మీదకి వచ్చేసావు చూడు, నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. మా ఆడియన్స్ చాలా షాక్ అవుతుంటారు, రమ్య గారు ఉన్న చోటికి ఇట్లాంటి పిల్లోడు వెళ్ళిపోయాడు ధైర్యంగా అని. ఏం చేయమంటావు ఇప్పుడు? వాళ్ళు నిజంగా ఈరోజు జనరేషన్లో ఉన్న అమ్మాయిలు టైప్ అయితే వాళ్ళు అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటే ఆ 376 కేసు సుప్రీంకోర్టు అక్రమ సంబంధాలు ఏ రకంగా ఆ సెక్షన్ తీసేశారనేది ఎంత ఫాస్ట్గా పాపులర్ అయ్యిందో, ఇలాంటి కేసుల్లో అమ్మాయిల ప్రొటెక్షన్ కేసు కూడా ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. అందులో వీళ్ళిద్దరూ జస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా నిన్ను తీసుకెళ్ళి అలా జైల్లో వేస్తారు. ఇక్కడికి వచ్చి ఏదో భార్యలను అడిగినట్టు అడుగుతున్నావు, ఇద్దరిని ఇవ్వండి అని. జీవితం నాశనం చేసుకున్నానంటావు కాసేపు, నాశనం చేసుకోలేదంటావు కాసేపు, ఉన్నంతలో నీ ప్రాసెస్ అర్థమే కాని పరిస్థితి. మేడం వీళ్ళిద్దరిలో మనం మాట్లాడడానికి ఇంత కూడా లేదండి. ఈ అమ్మాయి రియల్గా లవ్ చేసింది, అతన్నే చేసుకుందాం అనుకుంది లాస్ట్ మినిట్ దాకా. కానీ ఎప్పుడన్నా నాన్న మేము లవ్ని ఎప్పుడు డినై చెయ్యట్లా. కొంచెం లిమిట్స్లో ఉండండి, ఫిజికల్ రిలేషన్స్కి వెళ్ళకండి అని. ఈరోజు ఆ పిల్ల ధైర్యంగా కూర్చొని గొట్టంగా ఉంటే ఉన్నాడు, పోతే పోయాడని అట్లా ఉంది. ఎందుకంటే అమ్మాయి లిమిట్స్లో ఉంది. మీరు వచ్చిన మేము ఆవిడకి టైం వస్తే అట్లా ఉండేది, టైం తక్కువ ఉండడం వల్ల అదృష్టం కొద్దీ సేవ్ అయిపోయింది. నువ్వేంట్రా అంటే మంచోడు అనుకుని వెళ్ళావు, ఇట్లా ముంచాడు. అర్థమవుతుందా?
మిమ్మల్ని మేము అప్రిషియేట్ చేసేది మీరు ఆ అబ్బాయి యొక్క మెంటాలిటీ మీకు అర్థమైంది. మీరు ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోకండి అవసరంలా. ఎందుకంటే అతని పనిష్మెంట్ అతనే వేసుకున్నాడు 2 రకాలుగా. 2 అబద్ధాలే. ఒకటి, మేడం నేను ఆపరేషన్ చేయించేసుకున్నాను, నేను సెక్స్కి పనికిరాను. చేయించుకున్నాడంటే అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏం కావాలి? అదే నిజం అనుకుందాం. మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఈ ప్రపంచంలో ఎవ్వడో అనడు. 2, మేడం నేను ఆపరేషన్ చేయించుకోలేదు, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళని ఇవ్వాలి. ఇలా ఒక లైఫ్ గురించే అబద్ధం ఆడిన వ్యక్తి సైకలాజికల్గా ఏ టైంకి ఎటువంటి డెసిషన్ తీసుకుంటాడు అనేది భయమే. అలాంటి వ్యక్తి దగ్గరికి పంపించమని ఎవరో చెప్పరు. అర్థమవుతుందా? సో నీకు రైట్స్ ఉన్నాయి అతని మీద కేసు వేయడానికి, మీకు రైట్స్ ఉన్నాయి ఏదైనా ఫోటోలు మెసేజ్లు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తే, లేదా అతని పాపానికి అతన్నే వదిలేయండి. ఎందుకంటే రియల్ లవర్స్ బోల్డ్ మంది ఉన్నారు నాన్న బయట. ఇతను రియల్ లవర్ కాదు, సైకిక్ ప్రాబ్లంతో బాధపడుతున్న ఒక వ్యక్తి. ఈ మాట నేను స్టేజ్ మీద అనకూడదు నాన్న, కానీ ఎందుకు అంటున్నానంటే నువ్వు మా వాల్యుబుల్ టైం వేస్ట్ చేసి 2 ఆడపిల్లల్ని స్టేజ్ షో దాకా తీసుకొచ్చావు, ఇక్కడికి వచ్చి తింగరగా నా లైఫ్ స్పాయిల్ అయిపోయిందండి అంటున్నావు. ఇప్పుడు నీకు అర్థమైందా? నీ లైఫ్ స్పాయిల్ అవ్వలా, వీళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వబోయేది నువ్వు ఇక్కడికి రావడం వల్ల మేము సేవ్ చేసాం. నానా మీ డెసిషన్ 100% కరెక్ట్. మీరు ఆరాంగా వెళ్ళిపోండి. ఎప్పుడన్నా ఇతర మెసేజ్లు పెడితే కూడా మాకు ఇన్ఫామ్ చేయండి, మీకు సపోర్ట్గా మేము ఉంటాం. మేడం వీళ్ళు వెళ్ళిపోవచ్చు మేడం, మీరు వెళ్ళండి. మీతో మాట్లాడతాను ఒక నిమిషం. మీరు ఎక్కడ సూసైడ్ చేసుకుంటారా అన్న ఒక భయంతో మీ ముగ్గురం ఈ ఎపిసోడ్ తీసుకోవడానికి రెడీ అయ్యాం నాన్న. మీ తల్లిదండ్రులకి మిమ్మల్ని మేము జాగ్రత్తగా అప్పచెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు ఒకే లవ్ మీద స్టాండర్డ్గా ఉండే టైపు కాదు, లవర్ లేకపోతే చచ్చిపోయే టైపు కాదు. ఎందుకంటే ఇంకొక అమ్మాయిని రెడీలాగా పెట్టుకున్నావు. వీళ్ళిద్దరిని మేము డిలీట్ చేసాం కాబట్టి నువ్వు ఒక్కరోజు టైం స్పెండ్ చేస్తే మళ్ళీ నెట్లో నీకు టక్క దొరుకుతారు. దయచేసి ఆ టైం స్పెండ్ చేయకుండా ఇంట్లో వాళ్ళు చూపించే పెళ్లి చేసుకో. నిజంగా మెడికల్గా అదేదైనా ఉంటే మా సార్ దగ్గరికి తీసుకొస్తే సార్ చూసి మీకు అవి రెక్టిఫై చేస్తారు. మగాడు అన్న వాళ్ళు మగాళ్ళలాగానే ఉండాలి నాన్న. ఇట్లాంటి ప్రేమల కోసం, పనికిమాలిన ప్రేమల కోసం తెంగరేషాలు వేయకండి. ఈ విషయం మీ తల్లిదండ్రులకి తెలిస్తే నిజంగా గుండెలు పగులుతాయి వాళ్ళకి. అది ఎంతవరకు నిజమో మేము డాక్యుమెంట్ చూసినాకే దాని మీద సీరియస్గా మాట్లాడగలం. ఆ పేపర్లు ఏమైనా ఉంటే వాట్సాప్లో ఉన్నా కూడా సార్కి పంపించండి. మీకు నిజంగా హెల్ప్ చేయాల్సి వస్తే ఆ విషయంలో రెక్టిఫై, దాన్ని ఏమంటారు సార్, రివర్స్ చేయడానికి ఏమైనా అవకాశం ఉంటే 100% హెల్ప్ చేస్తాం మా వంతు ప్రయత్నంగా. మేము ఇలాంటివన్నీ బ్రెయిన్లో తీసే అమ్మాయిలు మీకు లైఫ్లో ఇంకొకసారి రారు, ఇంకెవరికి ట్రై చేయకు. నమస్కారం. వెళ్ళినా రిపోర్ట్స్ అవి తీసుకుని మీ పేరెంట్స్తో పాటు రా. అసలు ఏంటి మనిషి, తెలియకండి, వేదిక ఏంటి, పిల్ల అలా అసలు స్టేజ్ నిజంగా. ఎక్కేసి నాకు 2 అమ్మాయిలు కావాలి అంటాం ఏంటి, పిచ్చ. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ మేడం. పాప మా సోది కూడా మీరు నిజంగా ఓపికగా విన్నందుకు మీ ప్రొఫెషన్కి నిజంగా దండం. నాకైతే చాలా చిరాకు వచ్చింది. ఎనివేస్ మరో కథతో మళ్ళీ కలుద్దాం.